పార్లమెంటుకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సాయంత్రానికి జాబితా వెలువడే అవకాశం ఉంది. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 17 సీట్లలో పోటీ చేయనుంది. 10 మందికి పైగా అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టుగా చెప్తున్నారు. మిగతా స్థానాల్లో క్యాండిడేట్లపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటుకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సాయంత్రానికి జాబితా వెలువడే అవకాశం ఉంది. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 17 సీట్లలో పోటీ చేయనుంది. 10 మందికి పైగా అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు చెప్తున్నారు. మిగతా స్థానాల్లో క్యాండిడేట్లపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, టీడీపీ అభ్యర్థుల ఎంపికకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ప్రధానంగా దీంట్లో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు సాయంకాలం 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల్లోపు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులని 11 మందితో కూడుకున్న ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తాం. దీంట్లో శ్రీకాకుళం సంబంధించి ఏదైతే ప్రధానంగా ఉన్నాడో రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీ, ఆయన్ని ఖరారు చేయబోతున్నారు. విశాఖపట్నం సంబంధించి భరత్ని దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయవాడకి సంబంధించి కేశినేని చిన్ని, గుంటూరు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపేటకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలుకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాలకు సంబంధించి కూడా శబరి, అలాగే అనంతపురానికి సంబంధించి డీకే పార్థసారథి పేర్లు దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరితో పాటుగా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజంపేట సుబ్రహ్మణ్యం, చిత్తూరుకు సంబంధించి కూడా ప్రసాదరావు, ఈ పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం 11 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దీంట్లో జనసేనకి 2, బీజేపీకి 6, 8 స్థానాలు పోను 17 పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతా ఉంది. ఈ స్థానాలకు సంబంధించి టీడీపీ ఈ రోజు మొదటి విడతగా 11 మంది ఎంపీ అభ్యర్థులని ప్రకటించబోతా ఉంది. కొన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి ముఖ్యంగా అనకాపల్లి, అలాగే రాజంపేట, తిరుపతికి సంబంధించి, అలాగే హిందూపురం, ఏలూరు, రాజమండ్రి, నరసాపురం, అనకాపల్లి, అరకు, విజయనగరం, ఈ పార్లమెంట్లకు సంబంధించి కూడా బీజేపీ కొన్ని స్థానాలు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ ఏ స్థానాన్ని ఆశిస్తుంది, ఎక్కడ కావాలనుకుంటుంది అనేది కొంత టెన్షన్ అయితే నెలకొనుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ బీజేపీ కోరని పార్లమెంటు స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ 11 పార్లమెంటు స్థానాల్ని తెలుగుదేశం పార్టీ మరికొద్ది సేపట్లోనే ప్రకటించబోతా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.